ఏమాము ఈ రోజు డేట్ ఆఫ్ బిగినర్ వర్కౌట్ లో మంది ట్రైసిప్ షోల్డర్ వర్కౌట్. ఈ రోజు వర్కౌట్ అయితే రప్ప ఉంటుంది. వీడియోనే చివరి వరకు చేసేయండి. మావా ఈ రోజు మన వర్కౌట్ వచ్చి ట్రైసిప్ మరియు షోల్డర్. ఒక బెంచ్ సపోర్ట్ తో నేను చేసినట్టు చేసి ఫస్ట్ అయితే మీ మజిల్ ని టైట్ చేసుకోండి. షోల్డర్ వర్కౌట్ లో దద్దరిల్లిపోయే 3 వేరియేషన్లు చెప్తాను. అందులో ఫస్ట్ వేరియేషన్ సైడ్ రైజెస్. మావా మీరు సైడ్ రైజెస్ చేసేటప్పుడు చిన్న వెయిట్ తో మాత్రం సింగిల్ హ్యాండ్ తో చేయండి. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ రైజెస్. ఈ రైజెస్ చేసేటప్పుడు కూడా సింగిల్ హ్యాండ్ తో స్లోగా చేయండి, అది కూడా చిన్న వెయిట్ తో. అండ్ నెక్స్ట్ థర్డ్ వేరియేషన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లాటరల్ రైజెస్. షోల్డర్ వర్కౌట్ లో ఈ లాటరల్ రైజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వేరియేషన్ లో ఫ్రంట్ రోస్ చేసి చూపించే కదా, మీరు ఒకవేళ నుంచొని చేయలేకపోతే కూర్చొని చేయండి. ఇప్పుడు చేస్తుంది కూడా సేమ్ లాటరల్ రైజెస్ టైప్ ఉంటుంది. ఇది కూడా సేమ్ కూర్చొనే చేయండి. ఇది ఫోర్త్ వేరియేషన్, దీని పేరే ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్. ట్రై దిస్ 4 వేరియేషన్స్. అండ్ ఈ వేరియేషన్ తో మన షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడైతే ట్రైసిప్ వర్కౌట్ రప్ప ఆడిద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ట్రైసిప్ వర్కౌట్ చేయడానికి పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు, సింగిల్ డంబెల్ ఉన్నా సరిపోతుంది. ఈ వేరియేషన్ మనం డంబెల్ తో అయినా చేయొచ్చు, లేదా బార్బెల్ డంబెల్ తో అయినా సరే చేసుకోవచ్చు, కానీ స్లోగా చేయండి, రిజల్ట్ వస్తుంది. ఇది మన ట్రైసిప్ వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్. మొన్న అయితే నేను కేబుల్ రో తయారు చేసుకున్నా కదా, దాంతో చేశాను. నిజంగా ఎక్సలెంట్ గా వచ్చింది. మన ఎక్విప్మెంట్ 100% వర్క్ అవుతుంది. అన్న నీకంటే మంచి కేబుల్స్ ఉన్నాయి, మాకేమున్నాయని అనుకునే వాళ్ళు ఈ ఫామ్ చూడండి. వేరియేషన్ చేయడానికి కేబుల్ అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తుంది సింగిల్ డంబెల్ కిక్ బ్యాక్. ఈ వేరియేషన్ అవగానే డబుల్ డంబెల్ కిక్ బ్యాక్ కొట్టండి. దీంతో మన బిగినర్ వర్కౌట్ డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. మా హోమ్ వర్కౌట్స్ కావాలంటే మన పేజ్ ఫాలో కొట్టాయి.